जय जय माता, जय श्री राम। बाबा बाबा मिलू पूर्ण बस रामचंद्र जी से बता उन तक पहुंचा दीजिए संदेश। लाइट रूम तेयंడి लाइट लिया मैं थोड़ा पीछे साइड जाऊंगा लाइट ले भाई लाइट का जय बोलो हनुमान की। संतो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। 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 बोल सियावर रामचंद्र भगवान की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम भारत माता की जय, भारत माता की जय। వాహనాలను ఆపాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు వాహనాలను ఆపాల్సి వస్తుంది. కార్యకర్తలందరూ ముందుకెళ్ళండి దయచేసి. కార్యకర్తలందరూ ముందుకెళ్ళండి. जय जय श्री राम, जय जय श्री राम। दोस्तों, आप आशीर्वाद देने के लिए बाहर निकलिए घर से। ये पहली बार है जब माता लता जी आपके बीच में आ रही है। మనందరి ముందుకి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి మాధవలత గారు మన ముందుకు విచ్చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా, కొంతమంది గుంటనక్కలు మనలో పడినా ఉంటారు. వాళ్ళందరూ కూడా సరైన సమాధానం చెప్పాలంటే రానున్న మే 13వ తారీఖు రోజు మనందరం కూడా ఓటు అనే మన ఆయుధాన్ని కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మనందరం కూడా మన యొక్క అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవలత అమ్మగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడి నుంచి మనం పార్లమెంట్ కు పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద, మహిళ మీద, అన్న మీద, తమ్ముని మీద, ప్రతి ఒక్కరి మీద ఉందని మీతో కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మన దాంట్లో పార్టీలని ఎంఐఎం అని, కాంగ్రెస్ అని, టీఆర్ఎస్ అని ఇవన్నీ కూడా ఎంఐఎం కి తొత్తులుగా పనిచేస్తూ కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ యొక్క ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాలంటే మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మన అందరి ఓట్లు ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా మనకి మిస్ అయిందంటే అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎం కి చేరుతుంది. కాబట్టి ఈ రోజు దాకా 40 సంవత్సరాల వరకు మనకు పేదరికం, వెనకబడడం, అన్యాయం, దుర్మార్గం, అత్యాచారాలు, స్త్రీలను అగౌరవపరచడం, కనీసం ఓలా క్యాబులు రాకపోవడం, బస్సులు లోపలికి రాకపోవడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవడం, వర్షాలు వస్తే నీళ్లు ఇండ్లలోకి రావడం, ఇలాంటి 1, 2, 3 కాదు, అసలు దేశం మొత్తంలోనే ఎవరైనా మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో ఉంటున్నామంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్. ఎవరైనా మేము సికింద్రాబాద్లో ఉంటున్నాం, జూబ్లీహిల్స్లో ఉంటున్నాం, బంజారాహిల్స్లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం,
చంద్రాయణగుట్టలో ఉంటున్నాం, యాకుత్పురాలో ఉంటున్నాం అని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీకి కానీ గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా की, जय बोलो भारत माता की। अब की बार हैदराबाद, अब की बार 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 అపర దుర్గ అపర కాళి అపర చండికా అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి ఉద్భవించి ఉదయించెను మాధవీలత భాగ్యనగర కమలంలో భాగ్యలక్ష్మిలంగా. అక్కడ ముందు ట్రాఫిక్ వాళ్ళతో విజ్ఞప్తి, కొంచెం ట్రాఫిక్ ను కొంచెంసేపు ఆపాలి. మన హైదరాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి మాధవలత అక్క గారు మరి ఇప్పుడిప్పుడే లంగరోజుకు విచ్చేశారు. మరి ఈ రోజు ఎంఐఎం గుండెల్లో గుగులు ఎగెక్కేటటువంటి మన నాయకులు ఈ రోజు మొదటిసారి వాళ్ళకి భయం అనేది ఏంటో ఈ రోజు మన మాధవలత గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి బరిలో దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ రోజు భయం అనేది ఎలాగుంటుందో ఈ రోజు మనం చూపించబోతా ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మెల్లిమెల్లిగా మాధవలత అక్క గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మనందరం మన తరఫున పార్లమెంట్ కి పంపించాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాము. ఎందుకంటే రానున్న రోజుల్లో మన హైదరాబాద్ యొక్క పాత నగరం యొక్క భవిష్యత్తుని మరి మార్చబోవడానికి మరి మన ముందుకు ఈ రోజు విచ్చేశారు శ్రీమతి మాధవలత అక్క గారు. మరి మనందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా మనందరం ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి. హైదరాబాద్ పార్లమెంట్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డ అనే విధంగా మనందరం కూడా రానున్న 13వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తుకి ఓటేసి 1,50,000 ఓట్ల మెజార్టీతో మనము ఆమెను ముందుకు నడిపించాలి. ఈ శోభయాత్రలో పాల్గొనాలి. ఎంఐఎం కోటలను బద్దలు కొట్టడానికి ఈరోజు బీజేపీ నుండి పోటీ చేస్తున్న మన మాధవీలత గారు మన ముందుకు విచ్చేస్తున్నారు. మనం అందరం కూడా ఈ శోభయాత్రలో పాల్గొనాలనేసి మీ అందరితోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ను గడగడలాడిస్తున్న శ్రీమతి మాధవీలత గారు బీజేపీ అభ్యర్థి. మరి ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్కరి నోట్లో మాధవీలత మాధవీలత అని పిలువబడుతున్న శ్రీమతి మాధవీలత గారు మన లంగరోజు పురవిధులు చేస్తున్నారు. మనం అందరం కూడా ఏకతాటి మీద నిలబడి మన హిందుత్వాన్ని చాటుకోవాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. గాంధీనగర్ కు విచ్చేసిన శ్రీమతి మాధవీలత గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మాధవీలత గారు మన మధ్యలోకి విచ్చేశారు. మరి ఈ రోజు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో ఎంఐఎంను బద్దలు కొట్టడానికి విచ్చేసిన మన మాధవీలత గారు మన ప్రతి ఒక్క హిందూ సోదరుడు సోదరిమణులు కూడా మనము భారతీయ జనతా పార్టీని గెలిపించి భారతదేశాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం నంబర్ 1 గా అవుతుందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం పార్టీలకు అతీతంగా మన దేశం ముఖ్యమనేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలనేసి బద్దలు కొట్టాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మాధవీలత గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాధవీలత గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మాధవీలత గారంటే కేంద్రంలో కేంద్ర బిందువు అయ్యారు. మనం చూసినట్టయితే ఏ రకంగా परिणाम बुरा होगा. आप सभी से हमारी ये विनती है कि आप सब लोग 13 तारीख के दिन जो जितने भी लेडीज हैदराबाद पार्लियामेंट में रहते हैं आपके सगे संबंधी सभी को फोन कर करके एक ही बात बोलना है कि कमल के निशान को वोट दो 13 तारीख के दिन सुबह से. अभी आप देख रहे हैं जिस तरह जब से माधवीलता जी का नाम हैदराबाद पार्लियामेंट के लिए घोषित किया गया है सारे हैदराबाद में एक हलचल को कैसे हराना है अपने
दृढ़ निश्चय से आज इलेक्शन लड़ रहे हैं। నేను అందరితో మనవి చేస్తున్నాను, ఈ రోజు మనకొక సింహం మాధవీలత గారంటే సింహము. ఎలక్షన్ ఎలా కొట్లాడాలో, ఎలక్షన్ ఎలా గెలవాలో అనే ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు హైదరాబాద్ బరిలో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఎవరు అయ్యే ఖ్యాతిని కాదు, ఈ కోటని నేను బదలగొట్టననే దృఢ నిశ్చయంతో ఆమె लास्ट टाइम 3 लाख से ओवैसी जी जीते थे, इस बार 1 लाख से हार जाएंगे। लास्ट टाइम 3 लाख से ओवैसी जी जीते थे, इस बार 1 लाख से हार जाएंगे। మోడీ గారు ఏదైతే 400 అబ్కీ బార్ 400 పార్ అని విధానం ఇచ్చారో ఆ 400 అంకె మన హైదరాబాద్ లో ఉండాలి. మీరందరూ కూడా రానున్న 13వ తారీఖు నాడు 13 तारीख सबको याद रहे, 13 तारीख के दिन आप सब लोग अपने अपने घर से निकलकर मतदान केंद्र पहुंचे और इस बार हैदराबाद से कमल के निशान से माधवीलता जी को भारी मेजॉरिटी से जिताएं। आप सब लोग जानते हैं कि इस बार जो कैंडिडेट आपके सामने है, मैं माधवीलता जी अपनी पूरी तैयारी कर इस बार इलेक्शन में है। वे जानती हैं कि इलेक्शन कैसे लड़। माधवीलता जी आपके बीच में आ गए हैं। हर गली गली में माधवीलता जी का फूलों से स्वागत हो रहा है। चूल्हा चौका छोड़ के वोट डालो जोड़ के। भारतीय जनता पार्टी दोस्तों, आपकी माँ, आपकी बहन, आपकी बेटी आपके घर आई हैं, इनको पूरा स्वागत कीजिए, इन्हें आशीर्वाद। आपकी कॉन्स्टिट्यूंसी में कितनी समस्या है, ये वादा है माधवीलता जी का। एक बार जीतने के बाद ये सारी समस्याओं का निदान, एक ही नाम माधवीलता। माधवीलता ज्ञान के लिए सरस्वती और आतंक के लिए मां काली आपके सामने है। श्रीमती माधवीलता, प्रचंड बहुमत से इन्हें विजय बनाइए। आज तक जो नासूर आपके पास रहा उसे हटाइए और संपन्नता को अपने पास में लेके आइए। माधवीलता आपका आशीर्वाद लेने के लिए आपके पास आ रही हैं। जय जय श्री राम, जय जय श्री राम, जय। ఈరోజు మన లక్ష్మీనగర్ ఫేజ్ 1 లోకి బీజేపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు, ఎంపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు విచ్చేశారు. మీరందరూ కూడా పురవీధుల్లో నుండి బయటికి వచ్చి మరి మాధవీలత గారిని ఆశీర్వదించి మన బీజేపీ గుర్తైన కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలనేసి మీ అందరితోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అబ్కీ బార్ 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 మరి ఇక్కడ ఈసారి మరి ఎంఐఎం ఎక్కడ దాకున్నాడో అసదుద్దీన్ ఓవైసీ మరి మాధవీలత వచ్చిన తర్వాత ఆ ఇద్దరు బ్రదర్స్, ఓవైసీ బ్రదర్స్ అడ్రస్ లేకుండా పోయిర్రు. మరి ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళ అడ్రస్ ఉండదు. మన బీజేపీ జెండానే హైదరాబాద్ పార్లమెంట్ లో రెపరెపలాడుతుంది. గోల్కొండ కిల మీద కాషాయం జెండా ఎగరేయడానికి ఒక మహాశక్తి అయిన మాధవీలత గారు మరి అమ్మవారు జగదంబ మాత ఆశీస్సులతోటి ముందుకు సాగుతున్నారు. మనమందరం కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే బీజేపీ కోటేయాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 500 సంవత్సరాల నుండి వేలాది మంది ప్రాణాలు అర్పించినప్పటికీ మరి
ఎవ్వరు కూడా ఆ రామ మందిరాన్ని నిర్మాణం చేయలేకపోయారు. ఈరోజు అదే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కారణ జన్ముడైన నరేంద్రుడు అయోధ్య నిర్మాణం చేసిండంటే మనమందరం కూడా సంఘటితంగా ఉండాలి. రానున్న కాలంలో భారతదేశంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. హైదరాబాదును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి కరెంటు బిల్లులు వసూలు చేయడానికి వస్తే ఓల్డ్ సిటీలో కరెంటు అధికారులను కొడుతున్నారు, పోలీస్ అధికారులకు సవాళ్ళు విసురుతుంటారు. 15 मिनट समय दिए तो पुलिस को हटाओ, हम क्या बताएंगे हिंदुओं का అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు అమ్మవార్లను ఎగతాళి చేస్తుంటాడు. మరి అందుకనే మనం అందరం కూడా ఆలోచించాలి, ఓటు ఎవరికి వేయాలన్నది. ఓటు ద్వారానే మనము రాజ్యాధికారంతో పాటు మన ధర్మాన్ని కూడా కాపాడుకోగలుగుతామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలు బాలప్రసాద్ తివారీ గారు, ఉదయ్ కుమార్ గారు, ఆంజనేయులు గారు మరియు నరసింహారెడ్డి గారు నలుగురు కూడా ముందుండి యాత్ర నడిపిస్తున్నారు. ఉదయ్ కుమార్ గారిని రథంపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన కార్పొరేటర్ చెరుకుల ఉదయ్ కుమార్ గారు ఎక్కడున్నా రథం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. భారత్ మాతా కీ के चक्कर में कोई नहीं, माधवी लता के टक्कर में ओबेसिटी जीते थे, इस बार 1 लाख से हार जाएंगे। लास्ट टाइम 3 लाख से ओबेसिटी जीते थे, इस बार 1 लाख से हार जाएंगे। అసదుద్దీన్ 40 ఏండ్లలో మనుషుల రక్తం దాగిండు, జీవితాలను దాగేసిండు. ఉద్యోగాలు లేవు ఇక్కడ, పిల్లలకి మంచి చదువులు లేవు ఇక్కడ. హిందూ ముస్లిం గొడవలలో వేసేసి ఈ మొత్తం కాన్స్టిట్యుయెన్సీకే భవిష్యత్తు లేకుండా నాశనం చేసేసిండు. అదే మనం ఉత్తరప్రదేశ్ చూస్తే, కాశీ నగరం చూస్తే, యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో చూస్తే, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో చూస్తే, గుజరాత్ని చూస్తే ఎంతో కలిసి మెలిసి ఉన్నారు అక్కడ హిందూ ముస్లింస్. అదే ఇక్కడ లేనిపోని గొడవలు మొదలుపెట్టి ఎప్పుడు కలిసి ఉండాలన్నా కూడా వాళ్ళ లాభాల కోసమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హిందూ ముస్లింస్ గొడవలల్లో వాళ్ళు ఎన్నో భూములను జప్తులు చేసుకున్నారు, హిందూ ముస్లింస్ గొడవలల్లో వాళ్ళు ఎన్నో ఆస్తులు చేసుకున్నారు, ఎన్నో ఇళ్లను కబ్జాలు కొట్టారు. వీళ్ళు పోతారు పొలాలను కబ్జాలు కొట్టాలని చూస్తారు, వీళ్ళు ఇండ్లు కబ్జాలు కొట్టాలని చూస్తారు. ఎప్పుడైతే కబ్జా వీళ్ళకు దొరకదో గొడవలు మొదలు పెట్టిస్తారు. ఇటువంటి వాళ్ళే వీళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. ఈసారి అటువంటి ఏఎంఐఎంతో టిఆర్ఎస్ కలిసిపోయింది, కాంగ్రెస్ కలిసిపోయింది, ఎంబీటీ కూడా కలిసిపోయింది. 4 దుర్మార్గులు లేవు ఇక్కడ, ఉన్నది చాలా ఖర్చు. పిల్లలకు, యువతులకు, యువకులకు ఉద్యోగాలు లేవు. ఎస్సీ బస్తీలకు ఒక చక్కటి ఇండ్లు లేవు. పార్టీవాడాకు భవిష్యత్తు లేదు. ఓబీసీలకు న్యాయం జరగట్లేదు. చాలా ముఖ్యమైన విషయము, రోడ్లు సరిగ్గుండవు. ఆ డ్రైనేజ్ భయంకరం, శాపం వచ్చినట్టు ఉంటుంది. ఆ డ్రైనేజ్ చూస్తే చెత్త తీసి పక్కనే పడేస్తారు. వర్షం వస్తే కనుక ఇరుక్కుపోతుంది. ఎండాకాలంలో నీళ్లు రావు. 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి ఇక్కడ. డ్రైనేజ్ నీళ్లు కలిసిపోతే మంచి నీళ్లలో ఆ వైర్లు చూడండి ఎంత భయంకరంగా వేలాడుతున్నాయో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లలో కూడా మనుషులు ట్యాక్సులు కడతారు. మనము ఇక్కడ ట్యాక్సులు కడుతూనే ఉంటాం. ఇక్కడ వాళ్లకు మంచి మంచి ఉద్యోగాల అవకాశాలు లేవు. ఇది జీవితమా? 40 ఏళ్ళు ఒకడికి అప్పచెప్పుకున్నాం. ఇప్పుడు బయటికి రావాలి, బయటకు వచ్చి ఓటు వేయాలి. మన కాన్స్టిట్యుయెన్సీని మనమే కాపాడుకోవాలి. ఈ దుర్మార్గ సామ్రాజ్యాల్లో గనక మనం అప్పచెప్తే, రజాకారులకు మనం అప్పచెప్తే వీళ్ళు ఎంత దూరమైనా పోతారు. వీళ్లకు రామచంద్రుడి మీద మంచి మర్యాద లేదు, కౌసల్య తల్లి మీద మంచి మర్యాద లేదు, బతుకమ్మ పండగ మీద మంచి మర్యాద లేదు.
రజాకారుల రక్తంతో ఎన్నో భూములు తినేశారు వీళ్ళు. జిహెచ్ఎంసీకి ఫోన్ చేస్తే డ్రైనేజ్ బాగు చేసే వాళ్ళు రారు, మున్సిపల్ కార్పొరేషన్ కి ఫోన్ చేస్తే నీళ్లు రావు, పైప్ లైన్లు వెయ్యరు, లేకపోతే తొవ్వి పెట్టేసి ఉంచుతారు, ఆ రోడ్లు రిపేర్ అవ్వవు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటే మన మీద కంప్లైంట్లు తయారైతాయి. ఈ రోజు కనీసము పోలింగ్ బూతుల దగ్గర మన బూత్ ఏజెంట్లు గట్టిగా నిలబడి అడిగితే ధమ్కీలు ఇస్తారు వీళ్ళు. నువ్వు మా మీద మీ ప్రతి ఓటే మీ బలం, మీ ఓటే మీ ఆయుధం, మీ ఓటే మీ శక్తి. మీ బలాన్ని మీరు నిరూపించుకున్నప్పుడే మీ నాయకులను మీరు నెగ్గించుకుంటారు. మీకోసము నిలబడిన నేను, మీకోసం నన్ను నిలబెట్టిన మోదీ గారిని గర్వపూరితం చేయాలి. మనం ఏ రోజైతే బలం మన చేతుల్లోకి వస్తుందో అన్యాయాన్ని, అక్రమాలను నిర్మూలించవచ్చు, సర్వనాశనం చేయొచ్చు. మనం గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో. రెండు విడతల నుంచి 10 ఏళ్ల నుంచి మోదీ సర్కార్ చెయ్యని యోజనాలు లేవు, ఇవ్వని గొప్పతనాలు లేవు. ఇండ్లు ఇచ్చిండు ఆయన,